గాజాలో మానవతా సంక్షోభం ఊహించని స్థాయికి చేరుకుంటోంది. ఆకలి, పోషకాహార లోపం కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ సైనిక దాడులతో పాటు మానవతా సాయం అందకుండా నిరోధిస్తూ ఉండటంతో ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. యుఎన్ సహా ఇతర సంస్థలు అందిస్తున్న సాయాన్ని గాజాకి అనుమతించకుండా గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మాత్రమే ప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. ఆహార కేంద్రాల దగ్గరకు వచ్చిన ప్రజలపై విచక్షణ రహితంగా ఇజ్రాయెల్ కాల్పులు జరుపుతోంది. దీంతో గత 2 నెలల్లోనే 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్లో మానవతా సంక్షోభం రోజురోజుకు భయానకంగా మారుతోంది. గత 24 గంటల్లో ఆకలి కారణంగా 15 మంది మరణించగా చనిపోయిన వారిలో 6 వారాల వయసు గల చిన్నారి కూడా ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు ప్రారంభమైనప్పటి నుంచి ఆకలి, పోషకాహార లోపం కారణంగా 101 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 80 మంది చిన్నారులే ఉన్నారు. ఇక ఆహార సహాయం పొందేందుకు ప్రయత్నిస్తూ 875 మంది మరణించగా వీరిలో ఎక్కువ మంది గాజా హ్యుమానిటరీ ఫౌండేషన్ నిర్వహించే ప్రైవేట్ ఆహార పంపిణీ కేంద్రాల సమీపంలో మరణించారని యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. మంగళ, బుధవారాల్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 21 మంది మరణించగా వీరిలో సగం కంటే ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఇప్పటికే గాజాలోని WHO సిబ్బంది నివాసాలపై దాడి చేసి సిబ్బందిని బలవంతంగా ఖాళీ చేయించి పురుష సిబ్బందిని తుపాకీతో బెదిరించి విచారించారని WHO ఆరోపించింది. ప్రస్తుతం గాజా స్ట్రిప్లోని 21 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. గాజాలో 90,000 మంది మహిళలు, పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, 3 రోజుల తరబడి ఆహారం లేకుండా ఉంటున్నారని UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం తెలిపింది. గాజా సిటీలోని అల్ షిఫా ఆసుపత్రిలో పోషకాహార లోపం కారణంగా 6 వారాల వయసున్న యూసెఫ్ అల్ సఫాది అనే శిశువు మరణించాడు. అలాగే ఖాన్ యూనిస్లోని నాసర్ ఆసుపత్రిలో 13 ఏళ్ల అబ్దుల్ హమీద్ అల్ గల్బాన్ను ఆకలి వల్ల మరణించాడు. ఇక గాజా స్ట్రిప్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 1 కిలో పిండి ధర ఇప్పుడు $100, అంటే సుమారు 8,400కు పైగా ఉంది. దీంతో సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఈ ఏడాది మే 27 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ పంపిణీ కేంద్రాల దగ్గరకు వచ్చే ప్రజలపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఈ దాడుల కారణంగా 875 మంది మరణించినట్లు UN తెలిపింది. ఈ దాడుల్లో 766 మంది GHF సైట్ల సమీపంలో, 288 మంది UN ఇతర సహాయ సంస్థల ఆహార కాన్వాయ్ల సమీపంలో మరణించారని వెల్లడించింది. ఇక GHF సైట్లు ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆహారం కోసం వచ్చే జనంపై సైనికులు దాడులు చేస్తున్నారు. GHF పంపిణీ కేంద్రాలని సాడిస్టిక్ డెత్ ట్రాప్ అని UN విమర్శించింది. ఇక UNRWA అధిపతి ఫిలిప్పే లజ్జారిని ఈ పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ స్నైపర్లు జనంపై కాల్పులు జరిపినట్లు ఆరోపించారు. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని డెయిల్ అల్ బలాహ్లో WHO సిబ్బంది నివాసాలు, వేర్హౌస్లపై దాడి చేసినట్లు WHO అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘోబ్రేయేషస్ ఆరోపించారు. ఈ దాడులు గాజాలో ఆరోగ్య వ్యవస్థను మరింత దిగజారుస్తున్నాయి. గాజాలో 36 ఆసుపత్రుల్లో కేవలం 10 మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. WHO చేస్తున్న సరఫరాలు కేవలం 500 మంది పిల్లలకు చికిత్స చేయడానికి మాత్రమే సరిపోతాయి. అయితే గాజాలో 71,000 మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గాజాలో ఆకలితో పాటు ఇతర వ్యాధులతో ప్రజలను బాధపడుతున్నారు. పోషకాహార లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడంతో సాధారణ వ్యాధులైన డయేరియా, న్యూమోనియా, మీజిల్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. రోజు వందలాది మంది పిల్లలు పోషకాహార లోపంతో స్క్రీనింగ్కు వస్తున్నారని, వీరిలో చాలా మంది తీవ్రమైన న్యూట్రిషనల్ ఎడెమా లేదా మసామస్తో బాధపడుతున్నారని ఖాన్ యూనిస్లోని నాసర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. UNRWA సిబ్బంది, డాక్టర్లు, హ్యుమానిటరీ వర్కర్లు ఆకలి, అలసట వల్ల సొమ్మసిల్లిపోతున్నారని తెలిపారు. 2023 అక్టోబర్ 7న
హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ గాజాకు ఆహారం, నీరు, ఇంధన సరఫరాను నిషేధించింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. దీంతో యూన్తో పాటు ఇతర సహాయ సంస్థల ఆహార కాన్వాయ్లు గాజాలోకి రాలేకపోతున్నాయి. తమ దగ్గర గాజాకు 3 నెలలకు సరిపడా ఆహార సరఫరా సిద్ధంగా ఉందని, కానీ ఇజ్రాయెల్ అధికారులు దీనిని అనుమతించడం లేదని UNRWA తెలిపింది. ఈ అడ్డగింత కారణంగా గాజా ప్రజలు ఆహారం, నీరు, ఔషధాల కొరతతో అల్లాడుతున్నారు. ఇప్పటికే గాజాలో యుద్ధాన్ని ముగించాలని, అలానే సహాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకోవడాన్ని ఖండిస్తూ 27 పాశ్చాత్య దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మొత్తంగా ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మానవతా సంక్షోభం ఊహించని స్థాయికి చేరుకుంటోంది. ఆకలి, పోషకాహార లోపం కారణంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.